హలో గైస్, కార్తీక్ నటించిన అన్నగారు వస్తారు ట్రైలర్ నిన్న లాంచ్ అయింది. ఇప్పుడు నేను ఆ ట్రైలర్ రియాక్షన్ చేయబోతున్నాను. ఎవరైనా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రైలర్ రియాక్షన్ స్టార్ట్స్ నౌ. నేను దీంట్లో చూబోతున్నాను. అన్న కూడా ఆయన కూడా ఉన్నాడు. కడుపుకి అన్నం తింటున్నావా లేక ఇంకేమైనా తింటున్నావా? రాజకీయాలంటే ఏంటో అర్థమవుతుందా నీకు? కొంచెం వాడు తప్పు చేసే రకం కాదు సార్, ఆ అంశే వేరు. మా స్టేషన్కి రావాల్సిన మామూళ్ళు కూడా మధ్యలో వాడు దూరి మింగేస్తున్నాడు సార్. ఏంటా యూనిఫాము? ప్రజలకు మర్యాద పెరగాలి. సఫారీతో కుట్టించాను బ్రదర్. పార్టీనా? ఈ అధికారులంతా ఇంతేనేమో. నా కార్తీక్ గారి చాలా సినిమాల్లో నేను కార్తీక్ గారికి చెప్పాలంటే ఒక ఫ్యాన్ లాగా అనమాట. నేను కార్తీక్ గారి సినిమాలు చాలా చూస్తాను. నేను చూడాలి ఇది ఇప్పుడు ఎలా ఉండబోతుందో పూర్తిగా. దేవుడా, నైట్ టైం పొట్టి బట్టలేసుకుని తిరుగుతున్నారేంటి? నాకు బానే ఉంది. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, పద్ధతైన వాడిని, నాకు రసికత ఉంది. అందరిలోనే ఎక్స్పెక్ట్ చేయగలం. చాలు టు మీట్ యు. జాలీనా? యా. ఓకే, మీరు చేయండి. సంతోష్ నారాయణ మ్యూజికల్. ఈ సినిమాలో ఒక సాంగ్ కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. ఆ సాంగ్ కూడా బాగానే ఉంటుంది. నువ్వేంటి బ్లాస్ట్ అవుతావా? నీకోసమే అందరూ వెయిటింగ్. ఆ సఫరీ బాగుంది కదా. ఇంకా ఏం జరిగినా నేను ఆపలేను. కాపాడండి. రండి అన్నగారు. ఓ, ఇది క్యాచ్ లైన్ అనుకుంటా. అన్నగారు ఒకసారి ట్రైలర్ చూసాను కదా, బాగా అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూస్తుంటే ఒక ఆజాద్ కైండ్ ఆఫ్ వైబ్స్ కనిపిస్తున్నాయి నాకు. ఆల్రెడీ తమిళ నుంచి మహావీరుడు కూడా వచ్చింది. మహావీరుడు శివకార్తికేయన్ సినిమా కూడా వచ్చింది. అది కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నాకు ఒక కృతి శెట్టి లుక్ బాగా అనిపించింది. డైలాగులు బాగున్నాయి. అండ్ ఎన్టీఆర్ గారు లాంటి గెటప్లో రావడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. దాని వెనకాల వచ్చిన బ్యాక్గ్రౌండ్ బాగుంది. అండ్ సంతోష్ నారాయణన్ గారు మ్యూజిక్ తెలిసిందే కదా, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. స్టూడియో గ్రీన్ నుంచి చాలా సినిమాలు చేశారు కార్తీక్ గారు. ఈ సినిమా కూడా బాగుంటుందని అనిపిస్తుంది. లాస్ట్లో క్యాచ్ లైన్ కూడా చాలా బాగుంది. నాకైతే కార్తీక్ గారు నేను బాగా ఇష్టపడతాను. ఆయన పర్ఫార్మెన్సెస్ కానీ సినిమాస్ కానీ. ఒక జపాన్ కొంచెం డిసప్పాయింట్ చేసినా నాకు మిగతా అన్ని సినిమాలు ఆయనవి చాలా బాగా ఇష్టం. నేను ఎక్కువసార్లు చూస్తుండేది ఆవార చూశాను, ఖైదీ చూశాను. మీరు ఎక్కువ ఆయన సినిమా ఏది చూసారో ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ గైస్.